రానున్న రోజుల్లో జనసేన తిరుగులేని శక్తిగా ఉంటుందన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. విశాఖపట్నం జిల్లా జగదాంబ జంక్షన్ క్లాక్ టవర్ దగ్గర చెలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే. ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జన సైనికులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో 14వ తారీఖు ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పోతా ఉంది. మేమందరం కూడా 14వ తారీఖు పిఠాపురం వెళ్తున్నాం కాబట్టి ముందుగానే జగదాంబ సెంటర్లో ఇవాళ సౌత్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మా శ్రేణులు, వీర మహిళలు కానీ మా యూత్ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి కోరిక ఒకటే, జనసేన జెండా రెపరెపలాడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అవినీతికి కిలోమీటర్ దూరం ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. 100% స్ట్రైక్ రేటుతో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి పొలిటికల్ స్టార్గా ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన అవడం జరిగింది. కాబట్టి ఆయన మీద ఇంకా బాధ్యతలు పెరిగాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్న అవినీతి జరిగితే ఎంటాడే విధంగా ఆయన ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పదం నడవబోతా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసి ఒక వరదలాగా ఇవాళ మోడీ గారు ఈ రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అలాంటివి వరదలుగా పారడం కన్ఫామ్. విశాఖపట్నం దినదినాభివృద్ధి జరగడం కూడా కన్ఫామ్. ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీస్తో కలకలాడబోతా ఉంది. ఎవరు ఊహించిన విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతా ఉంది. ఈ రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. మళ్ళీ రాష్ట్రంలో, దేశంలో నెంబర్ 1 ఈ రాష్ట్రం ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వెనక నడుస్తూ ఉన్నారు. యువత అంతా ఆయన వెనక నడుస్తూ ఉన్నారు. భవిష్యత్తు అంతా కూడా జనసేన అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా